హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఏ డిఎస్సి ట్రిక్స్. మనము బయాలజీ క్లాసెస్లో భాగంగా ఆల్రెడీ 6th, 7th మరియు 9th క్లాస్ బయాలజీ లెసన్స్ అన్నీ కంప్లీట్ చేసాము. ప్రజెంట్ వచ్చేసి మనము 8th క్లాస్ బయాలజీ డిస్కస్ చేస్తున్నాం. మరి అందులో భాగంగానే ఆల్రెడీ 4 లెసన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు వచ్చేసి మనము 5వ పాఠమైనటువంటి కౌమార దశ అనేటువంటి లెసన్ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. దీనికంటే ముందుగా మరి 8th క్లాస్ సంబంధించినటువంటి లెసన్స్ ఇంకా ఎవరైనా వినకపోతే వాటి యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. అండ్ 6th, 7th, 9th, 8th మొత్తం ప్లేలిస్ట్ కూడా యాడ్ చేయడం జరిగింది. మీరు వాటిని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే, మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మరి ఈరోజు లెసన్ వచ్చేసి ఏంటి అంటే కౌమార దశ. ఓకేనా. మరి జీవితకాలంలో ప్రత్యుత్పత్తి పరిపక్వతను సాధించడానికి శరీరంలో మార్పులు జరిగే కాలాన్ని ఏమని పిలుస్తాము అంటే కౌమార దశ అంటాం. కాబట్టి ప్రత్యుత్పత్తి పరిపక్వత అనేది మనకు ఏ దశలో మరి స్టార్ట్ అవుతుంది అంటే మనకు కౌమార దశలో స్టార్ట్ అవుతుంది అనమాట. మరి 13 నుంచి 18 లేదా 19 వరకు ఉండేటువంటి ఆ ఏజ్ని ఏమని పిలుస్తామంటే వాళ్ళని ఏమని పిలుస్తాము అంటే టీనేజర్స్ అంటాం కదా. 13, 14, 15, 16, 17, 18, 19 కదా, వీళ్ళంతా ఒక టీనేజ్లో ఉంటారు కాబట్టి వాళ్ళని ఏమంటారంటే టీనేజర్స్ అని పిలవడం జరుగుతుంది. మరి కౌమార దశలోని మార్పులు అనేవి మరి దేన్ని సూచిస్తాయి అంటే యుక్త వయస్సును, యవ్వన వయస్సును మరి చూపిస్తుంది అనమాట. కాబట్టి బాల్య దశ నుంచి పిల్లవాడు ఏ దశలోకి మారుతాడు, కౌమార దశలోకి మారేటప్పుడు వచ్చేటువంటి సూచనలు అంటే వచ్చేటువంటి మార్పులు దేన్ని సూచిస్తాయంటే యుక్త వయస్సును సూచిస్తాయి. మరి మనకు సంపూర్ణ ఎత్తుకు సంబంధించి మనకి ఫార్ములా ఉంది. ఏంటి అంటే ప్రస్తుత ఎత్తు బై ప్రస్తుత వయస్సులో ఎత్తు శాతము ఇంటూ 100 చేస్తే మనకు సంపూర్ణ ఎత్తుకు కావాల్సినటువంటి ఆన్సర్ మనకు వస్తుంది అనమాట. ఓకేనా. మరి ఎత్తు శాతాలు చూడండి ఒకసారి, కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఓకే, మరి ఇక్కడ చూడండి ఎత్తు శాతం 8 నుంచి 18 సంవత్సరాలు. ఓకేనా. మరి అబ్బాయిలకి అమ్మాయిలకి ఎలా ఉంటుంది 72, 75, 78, 81, 84, 88, 92, 95, 98, 99, 100. 18 సంవత్సరాలకు వచ్చే లోపల 100% హైట్ పెరిగేస్తారు. అదే అమ్మాయిలు అయితే 8 సంవత్సరాలకు 77% ఉంటారు. నెక్స్ట్ 81, 84, 88, 91, 95, 98, 99, 99.5, 100, 100 అంటే 17 సంవత్సరాల నాటికి వాళ్ళు పూర్తి ఎత్తు అనేది పెరిగేస్తారు. అయితే ఈ నంబర్ ఇలా లైన్గా గుర్తుపెట్టుకునే బదులు ఇట్లా చిన్న కోడ్ పెట్టుకున్నాను నేనైతే. ఫస్ట్ వచ్చేసి 4 3s వస్తాయి, తర్వాత 4 2s, మళ్ళా 2 3s వస్తాయి, 2 1s వస్తాయి. ఓకేనా. 3 4 3 1. మరి 7 to 2కి 3 కలిపితే ఎంత 75 అంటే నెక్స్ట్ ఏజ్ శాతం వచ్చేస్తుంది అనమాట. అట్లా. అదే అమ్మాయిలు చూడండి ఇక్కడ 4 3 4 3 4 3 4 3 4 3 4 3 అనేది కామన్గా వస్తుంది. లాస్ట్కి వచ్చేసి ఇక్కడ మనకి 1. ఓకేనా. చూడండి 74కి 4 కలిపితే ఎంత వస్తుంది 81, 81కి 3 కలిపితే 84. ఇట్లా ఈ కోడ్ గుర్తుపెట్టుకున్నారంటే ఆటోమేటిక్గా ఈ శాతాలు అనేవి ఈజీగా గుర్తుంటాయి. అది 16కి వచ్చే లోపల 99.5, నెక్స్ట్ 17 18 వచ్చేసి 100%గా మనం తీసుకోవడం జరిగింది. ఈ శాతం ప్రకారము మనము సంపూర్ణ ఎత్తు లెక్కలు అనేవి మనం చేస్తామన్నమాట. ఓకేనా. ఓకే, నెక్స్ట్ చూడండి యుక్త వయస్సులో శబ్దపేటిక లేదా స్వరపేటిక పెరగడం ప్రారంభమవుతుంది. ఓకేనా. ఏ వయసులో పెరుగుతుందంటే యుక్త వయసులో పెరగడం స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా గొంతు భాగంలో ఉబ్బెత్తుగా చొచ్చుకెను పెరిగేటువంటి భాగం ఏది అంటే ఆడమ్స్ యాపిల్. ఇది పురుషుల్లో బాగా మనం అబ్జర్వ్ చేస్తాం. ఆడమ్స్ యాపిల్ అనేది వాళ్ళకు గొంతు భాగంలో మరి ఉబ్బెత్తుగా ఉండేటువంటి భాగం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పీష గ్రంథి హార్మోనులు ముష్కాలను మరియు స్త్రీ బీజ కోశాలను ఉత్తేజపరిచి టెస్టోస్టిరాన్ను మరియు ఈస్ట్రోజన్ను విడుదల చేస్తాయి. ఓకేనా. మరి యవ్వన దశలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే కౌమార దశలోకి వచ్చినప్పుడు పీష గ్రంథి హార్మోన్లు అయినటువంటి ఏవేవి మరి టెస్టోస్టిరాను మరియు ఈస్ట్రోజన్ అనేవి మనకి
విడుదల కావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మరి ఈ విడుదలైనటువంటి హార్మోన్లు ఏం చేస్తాయంటే మరి రక్తంలోకి విడుదల చేయబడి శరీరంలోని అన్ని భాగాలకు కూడా చేరడం జరుగుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి. మరి ఇది యుక్త వయస్సు రాగానే ఈ హార్మోన్లు శరీరంలో జరిగే మార్పులను ఇవి ఉత్తేజం చేస్తాయి. ఓకేనా? మరి ముష్కాల నుంచి స్త్రీ బీజకోశాల నుంచి టెస్టోస్టిరాను మరియు మనకి ఈస్ట్రోజన్ అనేటివి మరి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇవి ఏం చేస్తాయి? రక్తం ద్వారా వివిధ భాగాలకు చేరుతాయి. చేరిన తర్వాత మరి శరీరంలో జరిగేటువంటి మార్పులను ఇవి ఉత్తేజం చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి. స్త్రీ ప్రత్యుత్పత్తి దశ యుక్త వయస్సు 10 లేదా 12 సంవత్సరాల్లో ప్రారంభమవుతుంది. తర్వాత ఎప్పుడు ముగిసిపోతుంది అంటే 45 నుంచి 50 సంవత్సరాల వరకులో ఇది ముగిసిపోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా? మరి స్త్రీ యొక్క ప్రత్యుత్పత్తి దశ ఓకేనా? అంటే బేబీస్‌ని ఇవ్వడానికి పిల్లలను జన్మ ఇవ్వడానికి వాళ్ళకు ఉండేటువంటి స్టేజ్ ఏంటి? దశ ఏంటి అంటే మనకి 10 నుంచి లేదంటే 12 నుంచి స్టార్ట్ అయ్యి దాదాపు 40 నుంచి 50 సంవత్సరాల వరకు వాళ్ళు పిల్లలు జన్మ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో చూస్తే ఆల్మోస్ట్ దాదాపు 30 ఇయర్స్ ప్లస్ వచ్చినారంటే చాలామందికి అసలు కన్సీవింగ్ అనేది చాలా కష్టమైపోయింది. ఎందుకంటే మనం తినే ఫుడ్ ఎఫెక్ట్ అనేది బాగా పడుతుందన్నమాట. కాబట్టి ఇది కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక అంశం అన్నమాట. ఓకేనా? మరి ఈ స్త్రీ ప్రత్యుత్పత్తి దశ స్టార్ట్ అవ్వడాన్నే మనం ఏమంటాము? ఋతుచక్రం అని పిలుస్తాం కదా! దీన్నే బహిష్టు కావడం అని కూడా పిలుస్తాం. ఓకేనా? మనం జంతువుల్లో ప్రత్యుత్పత్తిలో చెప్పుకున్నాం. ఏమని? స్త్రీ బీజకోశాలు ఫాలోపియన్ నాళాల ద్వారా అండం అనేది పాస్ అవుతూ వస్తుంది. ఎప్పుడైతే అండం అనేది శుక్రకణంతో చర్య చెందితే అది బేబీగా ఫామ్ అవుతుంది. ఒకవేళ శుక్రకణంతో అది ఫలదీకరణం చెందకపోతే మనకేమవుతుంది? రక్తం రూపంలో మరి ఆ అండం పగిలిపోయి మరి ఋతుచక్రం అనేటువంటి స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. మెన్స్ట్రుయేషన్ సైకిల్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. ఇది ఎప్పుడు అంటే ప్రతి నెల ఇది మరి మనకు ఏమంటారు? ఒక సైకిల్ రూపంలో అవుతూనే ఉంటుందన్నమాట. కాబట్టి ఎన్ని డేస్ 28-30 డేస్‌కి ఒకసారి మనకు జరుగుతూ వస్తుందన్నమాట ఈ ప్రాసెస్. మరి ఈ మొదటి ఋతుచక్రాన్ని ఫస్ట్ ఒక అమ్మాయి ఫస్ట్ ఋతుచక్రం ఏర్పడినటువంటి ఆ ఋతుచక్రాన్ని ఏమని పిలుస్తామంటే రజస్వల అంటాం. ఓకేనా? రజస్వల అనేది ఏంటి అంటే మొదటి ఋతుచక్రాన్ని మనము రజస్వల అంటాం. అదే మరి ఋతుచక్రం ఆగిపోవడం మనం ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాం కదా! 45-50 ఇయర్స్‌లో మరి ప్రత్యుత్పత్తి దశ అనేది ఆగిపోతుంది అని. మరి ఆగిపోవడాన్ని ఏమని పిలుస్తామంటే మోనోపాజ్ అని పిలుస్తాం. ఓకేనా? ఆ స్టేజ్‌ని ఏమని పిలుస్తాం అంటే మోనోపాజ్ స్టేజ్ అని పిలుస్తాం. ఎప్పుడు? 45-50 ఇయర్స్ ఆ మధ్యలో జరుగుతుందన్నమాట. ఇక్కడ రజస్వల అన్నాడు కదా! కొన్నిసార్లు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి రసజ్వల అంటాడు. కాబట్టి కొంచెం వర్డ్స్ సిమిలర్‌గా ఉండే వాటిని కొంచెం ఫోకస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఓకే. ఇక్కడ చూడండి 23 జతల క్రోమోజోములు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అందులో ఉండేటువంటి ఎక్స్ మరియు వై లైంగిక క్రోమోజోములు అని పిలుస్తాము అని చెప్తున్నాం. మరి మానవునిలో ఎన్ని జతల క్రోమోజోములు ఉంటాయంటే 23 జతలు ఉంటాయి కదా! అందులో 22 అనేవి మామూలు క్రోమోజోములు అయితే మరి మిగిలిన ఒక జత అనేది ఏంటి అంటే లైంగిక క్రోమోజోము. ఓకేనా? అది మనం తర్వాత డయాగ్రామాటిక్‌గా చూద్దాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మరి ముఖ్యమైనటువంటి గ్రంథులు ఏవి మనకు టెక్స్ట్ బుక్‌లో ఇచ్చినవి ఏవి ఇచ్చినాడంటే ఫస్ట్ వచ్చేసి పీయూష గ్రంథి. ఓకేనా? ఇది ఎక్కడుంటది? మెదడు భాగంలో ఉంటుంది. దీన్ని ఏమంటామంటే పెరుగుదల హార్మోను అని పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసి థైరాయిడ్ గ్రంథి. ఇది ఎక్కడ ఉంటదంటే గొంతు భాగంలో ఉంటది. దీనివల్ల వచ్చేటువంటి వ్యాధి ఏదంటే గాయిటర్ వ్యాధి అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ అధివృక్క గ్రంథి. ఇది ఎక్కడ ఉంటదంటే కిడ్నీల పైన ఉంటుంది. ఇది రిలీజ్ చేసేటువంటి హార్మోన్ ఏది అంటే అడ్రినలిన్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్లోమ గ్రంథి. మరి
ఇన్సులిన్ అనేది దీనివల్ల రిలీజ్ అవుతుంది. ఒకవేళ ఇన్సులిన్ అనేది తక్కువగా రిలీజ్ అయితే వచ్చేటువంటి వ్యాధి ఏది అంటే డయాబెటీస్ లేదంటే మధుమేహం అని పిలుస్తాం. మరి అధిక గంధి యొక్క యూజ్ ఏంటి అంటే రక్తంలో లవణాలను సమతుల్యత చేస్తదనమాట. ఓకేనా? రక్తంలోని లవణాలను సమతౌల్యం చేయడానికి మనకు అధిక గంధి అనేది సహాయపడుతది. నెక్స్ట్ చూడండి ఒకసారి ఇవి మనము డయాగ్రమాటిక్‌గా మళ్ళీ చూద్దాము. ఇప్పుడు నెక్స్ట్ చూడండి. కప్పలో రూప విక్రయము థైరాయిడ్ గ్రంథి స్రవించే హార్మోన్ అయినటువంటి థైరాక్సిన్ హార్మోన్ అనేది నియంత్రిస్తుంది. ఓకేనా? కప్పలో రూప విక్రయ ప్రక్రియను మరి ఏ హార్మోన్ నియంత్రిస్తదంటే థైరాక్సిన్ హార్మోను. రూప విక్రయం అంటే ఏంటి? ఒక గుడ్డు నుంచి ఏంది ప్రౌఢ జీవిగా మారేటువంటి ప్రక్రియను మనం ఏమని పిలుస్తామంటే రూప విక్రయము అని పిలుస్తాం. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. థైరాక్సిన్ ఉత్పత్తికి నీటిలో అయోడిన్ అవసరం కదా. మరి కప్పకి థైరాక్సిన్ హార్మోన్ కావాలి అంటే మరి ఆ హార్మోన్ ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే నీటిలో ఉన్నటువంటి అయోడిన్ నుంచి దానికి లభిస్తుంది. కాబట్టి నీటిలో ఖచ్చితంగా అయోడిన్ ఉండాలి. మరి టాడ్పోల్స్ పెరిగే నీటిలో తగినంత అయోడిన్ లేకపోతే ఆ టాడ్పోల్స్ ప్రౌఢ జీవులుగా మారలేవు. అంటే కొత్త కప్పగా మరి అది ఏర్పడలేదు అనమాట. కాబట్టి థైరాక్సిన్ హార్మోన్ కావాలంటే నీటిలో తగినంత అయోడిన్ అనేది ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుందనమాట. ఓకేనా? ఓకే. నెక్స్ట్ చూడండి మరొకసారి. ఇక్కడ మనకి గ్రంథులు ఇంపార్టెంట్ గ్రంథులు చూడండి. మరి ఇందాక మనం ఆల్రెడీ చూసుకున్నట్టు పిట్యూటరీ గ్లాండ్ ఎక్కడుంటది ఇది? మెదడు భాగంలో ఉంటుంది. పెరుగుదల హార్మోన్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసి థైరాయిడ్ గ్లాండ్ ఎక్కడుంది ఇది? మరి గొంతు భాగంలో మనకు థైరాయిడ్ గ్లాండ్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అడ్రినల్ గ్లాండ్స్ ఎక్కడ? కిడ్నీల పైన టోపీ ఆకారంలో మనకు ఇవి కనిపిస్తాయి. నెక్స్ట్ ప్యాంక్రియాస్ క్లోమం కదా, క్లోమ గ్రంథి ఇది కూడా మనకి జీర్ణాశయాన్ని అంటిపెట్టుకునే ఉంటుంది ఇది కూడా కదా. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ట్రాగా మీకు థైమస్ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, హైపోథలామస్ ఉంది. అవి మనము హయ్యర్ సెక్షన్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? మరి ఇవి మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి గ్రంథులు అనమాట. నెక్స్ట్ చూడండి. మరి మనము ఆటోజోమ్స్ అల్లోజోమ్స్ అని చెప్పినాం కదా. ఒకసారి క్లియర్గా చూడండి. ఇక్కడ ఇది ఏంటి అంటే మనకి 23 జతల క్రోమోజోములు ఎలా ఉంటాయి మన క్రోమోజోములు అనేది చూడండి. ఫస్ట్ 12 చూడండి, అన్నీ సేమ్ ఉన్నాయి కదా. నెక్స్ట్ కూడా చూడండి 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 ఇవన్నీ కూడా సేమ్ ఒకే సిమిలర్గా ఉన్నాయి కదా. తల్లి క్రోమోజోము, తండ్రి క్రోమోజోమ్ రెండు సేమ్ ఉన్నాయి అన్నిట్లో. కాబట్టి ఈ 22 క్రోమోజోమ్స్ని మనం ఏమని పిలుస్తామంటే ఆటోజోమ్స్ అని పిలుస్తాం. ఓకేనా? మిగిలిన ఒక్క క్రోమోజోమ్ని ఇక్కడ చూడండి XX అంటే తల్లి యొక్క X క్రోమోజోము, తండ్రి యొక్క X క్రోమోజోమ్. కాబట్టి దీనివల్ల ఏమవుతుంది? ఫీమేల్ బేబీ అనేది జన్మిస్తుంది. తర్వాత అది కాకుండా తల్లి యొక్క X క్రోమోజోము, తండ్రి యొక్క Y క్రోమోజోము ఇవి రెండు కలిస్తే మనకి ఏం ఏర్పడతారు? బేబీ బాయ్ అనేది జన్మించడం జరుగుతుంది. కాబట్టి లింగాన్ని నిర్ధారిస్తున్నాయి కాబట్టి ఈ క్రోమోజోమ్లను ఏమని పిలుస్తాము అంటే అల్లోజోమ్స్ అంటాం. లైంగిక నిర్ధారణ క్రోమోజోములు అని కూడా పిలుస్తాం. కాబట్టి 22 క్రోమోజోములు 22 జతల క్రోమోజోములు సేమ్ ఉంటాయి. మిగిలిన ఒక్క జత క్రోమోజోమ్ మాత్రమే మనకి డిఫరెంట్గా ఉంటుంది. దాన్నే మనం ఏమంటామంటే లైంగిక నిర్ధారణ క్రోమోజోములు లేదంటే అల్లోజోమ్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఓకే. మరి ఇది ఇవాళ వీడియోలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. వీలైతే ఒకసారి టెక్స్ట్ బుక్ చదవండి. మరి ఈ వీడియో యొక్క నోట్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. డెఫినెట్లీ మీరు దాన్ని కూడా యూజ్ చేసుకోండి. ఓకే. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.